హరి ఓం సాయి అందరికీ ప్రకృతి యోగ నిలయం, అందరికీ యోగా, అందరికీ ఆరోగ్యం. ఈరోజు మనం చెప్పుకోబోయేది మజిల్ స్ట్రెంత్, నర్వ్ స్ట్రెంత్, లెగ్మెంట్ స్ట్రెంత్, టెన్నిస్ స్ట్రెంత్, అలానే స్పైన్ స్ట్రెంత్, జాయింట్స్ స్ట్రెంత్, ఫిట్నెస్ వేస్గా మనం ఈరోజు ట్రీట్ చేస్తున్నాము. ముందుగా మనం సూర్య నమస్కారాన్ని లైవ్లో చేసాం ఆల్రెడీ మన యోగా ప్రకృతి యోగా యూట్యూబ్లో. ఒకసారి అవి చూడండి ఈ విధంగా. సో కంటిన్యూ ఎండింగ్ వరకు ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకోకుండా ఎండింగ్ పొజిషన్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది పొజిషన్ ఎలా ఇచ్చామనేది. ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడైతే ఒక 5 మినిట్స్ మనం ఆగకుండా మీడియం ఫాస్ట్ మూమెంట్లో చేస్తే ఫస్ట్ మజిల్ ఫ్లెక్సిబిలిటీ, హార్డ్నెస్ తగ్గుతుంది. నెక్స్ట్ నర్వ్స్ మీద నమ్నెస్ ఉన్న అండ్ నర్వ్స్ లైన్ పెయిన్ ఉన్న అంటే సెన్సిటివ్ పెయిన్ ఉన్న ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలానే లెగ్మెంట్ సెన్సిటివ్నెస్, సిస్ పెయిన్ ఉన్న ఆటోమేటిక్ రిలీజ్ అవుతుంది. అలానే 10 మజిల్స్ హార్డ్నెస్ ఉన్న అది ఆటోమేటిక్లీ ఓపెన్ అవుతుంది. అంటే క్రాంప్స్ లాగా పట్టేయటం సడన్లీ, ఇది మజిల్ క్యాచింగ్ కాదు, 10 మజిల్ క్యాచింగ్. సో ఆటోమేటిక్లీ ఈ ప్రెజర్ అనేది ఈ సూర్య నమస్కార్స్లో కరెక్ట్గా బ్యాలెన్స్ పోస్చర్ మూమెంట్లో రిలీజ్ అవుతుంది. సో మీకు ఇంత ప్రాక్టీస్ రావాలి అంటే మనం లైవ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ చేసాం. సూర్య నమస్కారాలు బేసిక్ నుంచి అండ్ ఎక్స్పీరియన్స్ వరకు ఎలా చేయాలి అనేది ఒక లైవ్ ప్రోగ్రామ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 5 వీడియోస్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఈ విధంగా చేయండి, డెఫినెట్గా ఆ రిజల్ట్ మీరు తీసుకోగలుగుతారు. ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. బ్రీత్ అనేది బ్యాలెన్స్ చేస్తూ లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. సో బ్రీత్ని మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా మనకి రిజల్ట్స్ తెలుస్తుంది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఈ విధంగా చేస్తున్నప్పుడు మినిమం ఒక 20 డేస్ బ్రేక్ లేకోకుండా, అంటే ఆల్టర్నేట్ డే అన్నా మీరు చేయండి. అంటే ఈరోజు చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే చేయండి. అంటే ఆల్టర్నేట్ డే అంటే ఒకరోజు ఈ విధంగా చేసి ఇంకొక రోజు మెడిటేషన్, చాంటింగ్, ఓంకారం చాంటింగ్ లాగానే మీరు చేస్తే డే బై డే మీకు ఆ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా స్లోగా తెలుస్తుంది. కానీ స్టాండర్డ్ ఉంటుంది రిజల్ట్ అనేది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. ఎందుకంటే ఇది చేస్తేనే మీకు అర్థమవుతుంది ప్రాక్టికల్గా. మనం ఆహారం తిన్నా, ఎంత మంచి ఆహారం తిన్నా కానీ ఆ ఆహారం తీసుకున్న భోజనం ఏదైతే ఫుడ్ ఉందో బాడీకి కూడా అంతే ఇన్డెప్త్గా అబ్జర్వ్ అవ్వాలంటే ముందు ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ అంతా కూడా ఫిట్గా ఉండాలి. అప్పుడే మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నా కానీ బాడీకి అది అబ్జర్వ్ అయ్యే స్ట్రెంత్, తీసుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే బాడీ బాగలేకపోయినా మీరు ఎంత మంచి ఆహారం తీసుకున్నా కానీ బాడీకి అది ఉపయోగం ఉండదు. సో అందుకనే నేను మరీ చెప్తున్నాను, ముందు బాడీ యాక్టివ్గా ఉంటేనే మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నా కానీ అది బాడీకి తీసుకున్నంత శక్తి వస్తుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో అందులో మనం రిజల్ట్ పడుతుంది. ఒకవేళ మనం ఈరోజు హెల్దీ ఫుడ్ తీసుకున్నామంటే అరే ఈరోజు బాగుంది, ఎందుకంటే ఈరోజు బాగుంది అంటే మీకు అక్కడి వరకే ఉంటుంది, బట్ ఇన్డెప్త్ అబ్జర్వేషన్ పవర్ అయితే ఉండదు కదా. సో అది మైనసే కదా మనకి. సో అందుకనే నేను చెప్తున్నానండి, ముందు మజిల్ని యాక్టివేట్ చేయండి, తర్వాత నర్వ్స్ని యాక్టివేట్ చేయండి, తర్వాత లెగ్మెంట్స్ని యాక్టివేట్ చేయండి, తర్వాత 10 మజిల్స్ని, టెన్నిస్ని యాక్టివేట్ చేయండి. ఆ నెక్స్ట్ స్పైన్ యాక్టివేట్ అవుతుంది. ఆ నెక్స్ట్ జాయింట్ ఫిట్నెస్ పెరుగుతుంది. మీరు తీసుకునే బ్రీత్తోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. బ్రీత్ అనేది అంటే శ్వాస, ఇన్హేల్, ఎక్సేల్. సో గాలి తీసుకోవడం, గాలి వదలటం, ఇవన్నీ కూడా లైన్ బై లైన్ మీకు ఇది ఒక ప్రాక్టీస్తోనే వస్తుంది. సో మనము ఇవి లైవ్ ప్రోగ్రామ్ చేసాము, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మై రిక్వెస్ట్, నా యొక్క చిన్న సలహా, చూడండి, ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. కానీ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనం ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంత ఉపయోగకరమైన ఆహారం తీసుకున్నా బాడీ తీసుకోగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీకు, మనం ఎప్పుడైతే చూశారు కదా సూర్య నమస్కారం అయిన తర్వాత ఈ విధంగా పోస్టర్స్ లైన్ బై లైన్, సో లైన్ బై లైన్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే తిందాలో చెప్తున్నాను, మన ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉందండి, మనకి మంచి పోషకం విలువలు ఇచ్చే చెట్టు ఉంది. ఇప్పుడు ఆ చెట్టుకి మనం నీళ్లు ఎక్కువ డైలీ పోయాలి, కంపల్సరీగా పోయాలి. రెగ్యులర్గా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ భూమిలో ఉండే ఈ యొక్క పోషకాలు ఏవైతే ఉన్నాయో, భూమికి రావాల్సిన న్యూట్రియన్స్ అవన్నీ కూడా చెట్టుకి అందుతుంది. సో ఆ చెట్టు నుంచి వచ్చే ఫలాన్ని ఎక్కడి నుంచి ఎక్కువ మోతాదు దేని నుంచి ఇస్తుంది? వాటర్ నుంచి ఇస్తుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఇస్తుంది. సో మీరు అప్పుడప్పుడు దానికి కావాల్సిన ఎరువులని, ఓకే, అవన్నీ మనం
అబ్జర్వ్ అయ్యేటట్టుగా చేస్తాం. కానీ డైలీ అయితే ఏం కదా. ఇక ఫెస్టివల్స్ అనేవి ఎప్పుడూ చాలా రేర్. ఏదో ప్రాబ్లమ్ వస్తేనే. అంతే కదా, ప్రాబ్లమ్ వస్తేనే కదా, లేకుండా చేయకుండా. ఆ ప్రాబ్లమ్ కూడా రాకుండా ఉండాలంటే మనం డైలీ వాటికి నీరు పట్టకపోతేనే అది ప్రాబ్లం అవుతుంది. ప్లస్ భూమిలో తేమ లేకపోతేనే ఆ చెట్టు అనేది ఏదో ఒక చీడపురుగులాగా ఒక చెదల్లాగా ఒక రస్ట్ లాగా వచ్చేస్తుంది. సో అలానే మన బాడీ కూడా. సో అందుకని వాటర్ శాతం అనేది ఎప్పుడు కూడా తగ్గకుండా చూసుకోవాలి. అంటే నిన్న తాగామో ఈరోజు తాగకూడదని రూల్ లేదు. కానీ నిన్న ఎంతైతే తాగామో ఈరోజు అంతగా తాగాలి. కానీ ఆ నీళ్లు కూడా శరీరానికి అబ్జర్వ్ అయ్యేంత శక్తిని బాడీకి యాక్టివేషన్ ఉండాలి. అంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేకోకుండా నేను వాటర్ తాగుతున్నాను అంటే అది జీరో రిజల్ట్. నేను రోజు 4 లీటర్ల వాటర్ తాగుతున్నాను, 5 లీటర్లు, 4 లీటర్స్, 5 లీటర్స్ తాగుతున్నానంటే అది ఉపయోగం లేదు. ఎందుకంటే బాడీని కదిలించే అంత శక్తి ఉంటేనే మీరు తీసుకునే వాటర్ కూడా బాడీకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ వాటర్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు ఆహారమైనా అంతే. మీరు ఏదైనా సరే, మీరు నిద్రపోయినా ముందు బాడీ అంతగా అలసిపోతేనే ఆ నిద్ర అనేది బాడీకి వస్తుంది. సో మాకు నిద్ర రావట్లేదంటే ఇంటర్నల్గా బాడీ అలసిపోయినప్పుడు మీకు ఏం నిద్ర వస్తుంది? సో మైండ్ కూడా మబ్బుగా అయిపోతుంది, అంటే డ్రౌజినెస్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక డిసీజ్ రావడానికి, ఒక రోగం రావడానికి కారణాలు. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే బాడీని ముందు కదిలించండి. ఎక్కువగా కదిలిస్తేనే మనం వాటర్ తీసుకున్నా, జ్యూస్ తీసుకున్నా, మంచి ఆహారం తీసుకున్నా, గుడ్ ఫుడ్ తీసుకున్నా అది అబ్జర్వ్ అయ్యే శక్తి ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం రిలీజ్ చేస్తుంది. అదే మీరు మెడిసిన్ తీసుకున్నాను అనుకోండి, ఆ క్షణమే ఉంటుంది. కానీ ఆ మెడిసిన్ పౌడర్ కూడా మనకి సైడ్ ఎఫెక్టే కదా. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ముందు మజిల్స్ని కదిలించడం ప్రాక్టీస్ చేయండి. అందుకే మనకు పురాణంలో 5000 ఇయర్స్ ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు. మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు 5 సంవత్సరాల క్రితమే యోగా చెప్పబడిందని. కానీ అది ఎంత నిజం అంటే ప్రాక్టికల్గా చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఎస్. కానీ మళ్ళీ మనం అంత ఎనర్జీ చేసి మళ్ళీ బ్రేక్ చేస్తే మనం డబల్ ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఎందుకంటే ఏజ్ వచ్చే కొద్దిగా మనం బాడీని ఎక్కువ కదిలిస్తున్న కొద్దిగా ఏజ్ తెలియదు, పని కూడా అలానే చేయగలుగుతాం. సో వయసు రీత్యా ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు సమానంగా ప్రాణాయామం శక్తి. సో దీనితో పాటు సమానంగా మెడిటేషన్, ధ్యానం, చాంటింగ్ తోటి ఇట్లా లైన్ బై లైన్ ఉన్నాయండి. మీకు వీడియోస్ యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తాము. ప్రతిదీ కూడా మీరు చూడండి, ప్రాక్టీస్ చేయడానికి ఇంట్లో సెల్ఫ్గా చేయడానికి ప్రయత్నం చేసుకోండి. అందరికీ ఇది ఒక రిక్వెస్ట్. సో చిరు ప్రయత్నంగా నేను ఈ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నాకు సబ్స్క్రైబర్స్ వస్తారని కాదు, మనీ వస్తాయి కానీ, బట్ నాకు తెలిసిన విద్య ఇది నిజం. ప్రాక్టికల్గా కూడా నేను ఆన్ ద లైవ్లో కూడా చూపించడానికి రెడీ. ఏదో వీడియో చేసేట్లా కాదు, ఇది నేను ఏదైతే చేశానో యాజ్ ఇట్ ఈజ్ లైవ్ ఉంది. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది మనం చెప్పేది. రానున్న డేస్లో మీకు ఇంకా కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో చూడండి, ఈ విధంగా లైన్ బై లైన్ మనం ఎలా చేసుకుంటూ వచ్చామో చూశారు కదా. ఎప్పుడు కూడా ఇది ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎక్కడ కూడా బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్, గాలి తీసుకోవటం, గాలి వదలటం. సో అప్పుడే మనకి తెలుపుతుంది. ఎవరు అవసరం లేదండి, మన బాడీకి మనం ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా అవసరం. ఆ అవసరంతోనే మన బాడీకి శక్తి వస్తుంది. అప్పుడే మన మైండ్ ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది. సో అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు మనం ఇంకా పుంజుకోగలుగుతాం, ఇంప్రూవ్ అవ్వగలుగుతాం. సో ఈ విధంగా ఎండింగ్లో రిలాక్స్ అవ్వండి. ఒక 5 minutes to 10 minutes. హరి ఓం సాయి.